అమూల్య పరిగెత్తుకుని హాస్పిటల్కి వచ్చి రామరాజుని చూడడానికి వచ్చి ఉంటుంది. ఇంకా విండో నుంచి డోర్ దగ్గర నుంచి నిలబడి చూసి నాన్న నాన్న అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటే అప్పుడే వేదవతి అక్కడికి వచ్చి ఎందుకు వచ్చావే ఇక్కడికి అని అరుస్తూ అమూల్య చెంప పగలగొట్టి మరీ తిడుతూ ఉంటుంది. ఇంకా అమూల్యని బాగా తిడుతుంటే అది కాదమ్మా అని మాట్లాడుతూ ఉంటే ఎవరే నీకు అమ్మ నాన్న, ఆయన పరిస్థితి ఎలా ఉందో చూసావా, అసలు నిన్ను ఎంత జాగ్రత్తగా పెంచాడే, ఎంత ప్రేమగా చూసుకున్నారే, గుండెలపై పెట్టుకొని పెంచుకున్నాడు కదా, ఆయనకి ఇలానేనా నువ్వు చేసేది, నీకు బుద్ధుందా అని, అంతా నీ వల్లే జరిగిందే నికృష్టురాలా అని వేదవతి తిడుతూ ఉంటుంది. ఇంకా అమూల్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చావు, ఆయన బ్రతికున్నాడా చనిపోయాడా అని చూడ్డానికి వచ్చావా అని వేదవతి మాట్లాడుతూ ఉంటే అత్తయ్య అని అందరూ నా అమ్మ అలా మాట్లాడుకు అని అంటూ ఉంటారు. ఇంకా అందరూ వేదవతి మాట్లాడిన మాటలకి చాలా బాధపడుతూ ఉంటారు. మరేంటి అసలు ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి, దీనివల్లే కదా ఇదంతా జరగడానికి కారణం, ఇదే కదా చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇక్కడికి అని వేదవతి అమూల్యని బయటికి వెళ్ళిపో, నువ్వు ఆయన్ని కలవడానికి వీల్లేదు అని అరుస్తూ ఉంటుంది.